ప్రభాస్ భయ్య ఈ పేరు వినగానే ఫ్యాన్స్లో పూనకాలు రావడం కామన్. ప్రభాస్ని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుచుకోవడం జరుగుతుంది. అమ్మాయిలు అయితే చాలా స్వీట్గా, లవ్లీగా, డార్లింగ్ అని పిలవడం జరుగుతుంది. అదే కొంచెం వైల్డ్గా ఉన్న ఫ్యాన్స్ అయితే రెబల్ స్టార్ అని పిలవడం జరుగుతుంది. అరే మన స్టేట్ దాటి బయట స్టేట్కి వెళ్తే సలాం కొడుతూ డైనోసార్ అని పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ డైనోసార్ పేరు విన్నా ఈ డైనోసార్ నుంచి ఒక సినిమా వస్తుందని తెలిసిన బాలీవుడ్ కాన్లకి పంచలు తడిసిపోవడం జరుగుతుంది. మరి ఎలా ప్రభాస్ ఈరోజు ఒక రీజనల్ లాంగ్వేజ్ నుండి ఈరోజు పాన్ ఇండియా హీరోగా ఎవరు అందుకోలేని స్థాయిలో ఉన్నాడు. ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. మరి ఎలా ప్రభాస్ ఈరోజు బాలీవుడ్ మాఫియాని పాతాళంలోకి తొక్కి ప్రభాస్ ఈరోజు ఇండియాలోని నెంబర్ 1 హీరోగా ఉన్నాడు. సినిమాల్లోకి రావాలని ఎలాంటి ఇంట్రెస్ట్ లేని ప్రభాస్ ఈరోజు ఏ హీరో చేయని విధంగా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఎంతమంది పాన్ ఇండియా హీరోలు కొత్త వాళ్ళు వచ్చినా ప్రభాస్ స్థానం వేరు, ఆ స్థాయి వేరు. మరి ఎలా ప్రభాస్ ఈరోజు పాన్ ఇండియా మొత్తం రూల్ చేస్తున్నాడు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ప్రభాస్ 2017 బాహుబలి నుండి 2024 కరికి వరకు ఓవరాల్గా 7 పాన్ ఇండియా సినిమాలని తీయడం జరిగింది. ఈ 7 పాన్ ఇండియా సినిమాల్లో మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు 5, అలాగే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా 1, అలాగే 7 సినిమాల్లో 4 సినిమాలు 500 కోట్ల క్లబ్లో అడుగు పెట్టడం జరిగింది. ఒకప్పుడు పాన్ ఇండియా హీరోలు అంటే కేవలం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వీళ్ళు మాత్రమే సూపర్ స్టార్ అనే విధంగా ఇండియా మొత్తం బాలీవుడ్ అయితే పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ రజనీకాంత్ గారు లాంటి, కమల్ హాసన్ గారు లాంటి స్టార్డమ్ ఉన్న హీరోలు కూడా ఎప్పుడూ పాన్ ఇండియా వైజ్ గా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. ఎందుకంటే బాలీవుడ్ మాఫియాని తట్టుకొని ఎదగడం అంటే ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. ఒకవేళ వెళ్ళినా మన సౌత్ సినిమాలు కేవలం రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన మాస్ మసాలా మూవీస్ అని చెప్పి బాలీవుడ్ క్రిటిక్స్ ఇంకా బాలీవుడ్ వాళ్ళు పోర్ట్రేట్ చేయడం జరిగింది. ప్రభాస్ ఈరోజు బాలీవుడ్ మాఫియాని పాతాళంలో తొక్కి సింగిల్గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని రూల్ చేసి ఈరోజు ఎవ్వరు అందుకునే స్థాయిలో మన ప్రభాస్ రాజ్ అయితే ఉన్నాడు. సో బేసిక్గా సలార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, చీతా, టైగర్, ఎలిఫెంట్, very dangerous, but not in Jurassic Park. డైనోసార్కి ఎదురొస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో బాలీవుడ్ నెంబర్ హీరో 1 షారుఖ్ ఖాన్కి లాస్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్లో షారుఖ్ ఖాన్ గారికి మన ప్రభాస్ రాజ్ అయితే రుచి చూపించడం జరిగింది. మిస్టర్ పర్ఫెక్టనిస్ట్ అని పిలువబడే ఆమిర్ ఖాన్ ఇండస్ట్రీలోకి వచ్చి 36 సంవత్సరాలు, అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి 36 సంవత్సరాలు అయింది. కానీ వీళ్ళిద్దరికి కూడా వాళ్ళ కెరియర్లో మొదటి రోజు ఒక్క 100 కోట్ల సినిమా ఓపెనింగ్ కూడా లేదు. సో ఇదే దారిలో షారుఖ్ ఖాన్ గారికి కూడా చాలా సమయం పట్టి రీసెంట్గా 2022లో పఠాన్ మూవీతో మొదటి రోజు 100 కోట్లను అందుకోవడం జరిగింది. మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకోవడానికి బాలీవుడ్ హీరోలు కష్టపడుతుంటే కానీ మన ప్రభాస్ మాత్రం హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొచ్చినట్టు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల వసూలని మొదటి రోజు రాబట్టడం జరుగుతుంది. మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్ కి ట్రెండ్ సెట్టర్ గా అయితే మన ప్రభాస్ రాజ్ అయితే నిలవడం జరిగింది. బాహుబలి లాంటి సినిమాతో మొదటి రోజు దాదాపుగా 217 కోట్లు వసూలు చేస్తే బాలీవుడ్ డైరెక్టర్ నమ్ముకుని ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ సినిమా తీసినా కూడా ప్రభాస్ గారి స్టామినాతో ఆ సినిమా మొదటి రోజు దాదాపు 140 కోట్లను వసూలు చేయడం జరిగింది. అదే మన ప్రభాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీ ఏకంగా 195 కోట్లను మొదటి రోజు వసూలు చేయడం జరిగింది. బేసిక్ గా ప్రభాస్ గారికి డైరెక్టర్ తో సంబంధం లేదు. ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేసిన ఆ సినిమా మొదటి రోజు 100 కోట్ల వసూలు రాబట్టడం కన్ఫర్మ్. నెక్స్ట్ మనం ప్రభాస్ గారి లైనప్ చూసుకున్నట్టయితే రాజాసాబ్, స్పిరిట్, కల్కి 2, సలార్ 2. సో ఇందులో రాజాసాబ్ని పక్కన పెడితే మిగతా 3 సినిమాలు కూడా మొదటి రోజు దాదాపు 150 కోట్లకు పైగా వసూలు చేసే సినిమా. ఈరోజు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోల మీద ప్రొడ్యూసర్లు కేవలం 300 నుంచి 400 కోట్లు పెట్టడానికి ఆలోచిస్తుంటే కానీ మన డైనోసార్ ప్రభాస్ మీద ఆదిపురుష్, రాధేశ్యామ్, సాహో లాంటి 1400 కోట్ల సినిమాలు ఫ్లాప్ అయినా సరే తిరిగి నెక్స్ట్ సినిమాని 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి 10% ప్రాఫిట్ని అయితే ప్రభాస్ గారికి ఇవ్వడం జరుగుతుందంటే అది ప్రభాస్ గారి పైన ప్రొడ్యూసర్లకు ఉన్న నమ్మకం. ప్రభాస్ గారి సినిమా అంటే అలవోకగా మొదటి రోజు 100 కోట్ల వసూలు ఖాయమని ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. బేసిక్గా బాలీవుడ్ క్రిటిక్స్ ప్రభాస్ గారిని ఎలా పోర్ట్రేట్ చేయడం జరిగిందంటే ప్రభాస్ చాలా లేజీ అని చెప్పి, సరిగ్గా ప్రమోషన్స్ కూడా చేయడం చెప్పి, సరిగ్గా మాట్లాడని చెప్పి బాలీవుడ్ వాళ్ళు అయితే పోర్ట్రేట్ చేయడం జరిగింది. लास्ट कौन सी फिल्म देखी बुरी? मैंने कल की देखी जो मुझे नहीं अच्छी लगी. प्रभास, आई एम रियली सैड बट ही वाज लाइक अ जोकर. No, I want to see a Mad Max यार. तुमने उसको क्या बना दिया यार? क्यों करते हैं ऐसा? तो టాప్ లో ఉందని ఉందిగా, ప్రపంచం అంతా తెలుసది. ఎవరో ఒకరన్నా దాన్ని మనం ఎందుకు ఆలోచించాలి? నో ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీలీ యువర్ గ్లోరిఫైయింగ్ అన్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి.
ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. Yeah, I'm lazy. Yes, if it's not important, yes, I'm very lazy. Yeah, lazy, shy, and can't meet people. So 3 problems I have. I think about it like, why am I in this field? మరి అలా పిలువబడే ప్రభాస్కి ఈరోజు ఇంత స్టార్డమ్ ఎలా వచ్చింది? ప్రభాస్ గారు నటించిన బాహుబలి 2 సినిమా హిందీ మార్కెట్లో ఏకంగా దాదాపు 510 కోట్లను వసూలు చేయడం జరిగింది. అదే రూట్లో వచ్చిన సాహో సినిమా కూడా హిందీ బెల్ట్లో దాదాపు 145 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ సినిమాతో కూడా హిందీ మార్కెట్లో దాదాపు ప్రభాస్ 147 కోట్లను వసూలు చేయడం జరిగింది. బాలీవుడ్ తోపులని పిలువబడే సల్మాన్ ఖాన్ లాంటి హీరోకు దాదాపు ఇండియన్ మార్కెట్లో 5,000 కోట్లు తెచ్చుకోవడానికి 14 సినిమాలు తీయాల్సి వచ్చింది. అలాగే గ్లోబల్ స్టార్ అని పిలువబడే షారుఖ్ ఖాన్ లాంటి హీరోకి ఏకంగా 5,000 కోట్లు తెచ్చుకోవడానికి 10 సినిమాల టైం పట్టింది. కానీ మన ప్రభాస్ మాత్రం కేవలం 7 సినిమాలతో 5,000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. ప్రభాస్ బాలీవుడ్ హీరోల్ని ఎలా డామినేట్ చేస్తున్నాడో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఇండియాలో చివరి 5 సినిమాలతో ఇండియా నెట్ కలెక్షన్ ని 1364 కోట్లను కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో చివరి 5 సినిమాలతో ఇండియా నెట్ కలెక్షన్ 1474 కోట్లను వసూలు చేయడం జరిగింది. షారుఖ్ ఖాన్ లాంటి గ్లోబల్ స్టార్ హీరో కూడా చివరి 5 సినిమాల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ కేవలం 1841 కోట్లను మాత్రమే వసూలు చేయడం జరిగింది. కానీ మన డైనోసార్ ప్రభాస్ ఏకంగా చివరి 5 సినిమాలతో దాదాపు 2450 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్ ని వసూలు చేయడం జరిగింది. ప్రభాస్ ఇంత సక్సెస్ కావడానికి కారణం అతనికి మన డైరెక్టర్స్ పైన ఉన్న నమ్మకం. 2013లో ప్రభాస్ గారు మిర్చి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తీసిన తర్వాత రాజమౌళి గారు 3 సంవత్సరాల టైం అడిగితే ఏకంగా ప్రభాస్ గారు రాజమౌళి గారికి 5 సంవత్సరాల టైం ఇవ్వడం జరిగింది. దీనికోసం ప్రభాస్ గారు తన పెళ్లిని కూడా వాయిదా వేస్తూ దాదాపు 19 కోట్ల యాడ్ ని కూడా రిజెక్ట్ చేయడం జరిగిందంట. ఆ రోజు ప్రభాస్ గారు వేసిన తొలి అడిగే ఈ రోజు పాన్ ఇండియాలో ఆయన స్థాయిని పదిలపరచుకోవడానికి కారణమైంది. హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? తెలుగు సినిమాని బాలీవుడ్ లెవెల్ దాటి ఇంగ్లీష్ సినిమా లెవెల్ తీసుకెళ్ళి బాహుబలి 2తో ఏకంగా 1810 కోట్లను ప్రభాస్ గారు వసూలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేయలేకపోయారు. రాబోయే రోజుల్లో ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేసే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఎంతమంది పాన్ ఇండియా హీరోలు వచ్చినా కానీ, ఎంతమంది బాహుబలి రికార్డ్ని బద్దలు కొట్టినా కానీ పాన్ ఇండియా అనే ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టింది ప్రభాస్ గారు ఇంకా రాజమౌళి గారు మాత్రమే. బేసిక్గా బాలీవుడ్ కాన్స్ అందరూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత దాదాపు 2-3 సంవత్సరాలు కనిపించకుండా తిరిగి ఒక మాస్ మసాలా మూవీని తీయడం జరుగుతుంది. కానీ ప్రభాస్ ఒక్కడే బ్యాక్ టు బ్యాక్ 7 పాన్ ఇండియా సినిమాలు, అవి కూడా డిఫరెంట్ జానర్కి సంబంధించిన సినిమాలు అయితే తీయడం జరిగింది. నెక్స్ట్ ప్రభాస్ గారి లైనప్ ఎలా ఉందంటే దాదాపు 2030 వరకు ఆయన ఆపేద్దాము ఇండియాలో ఎవ్వడికి లేదు. రణబీర్ కపూర్ లాంటి పిల్లిని తీసుకొచ్చి పులిలా మార్చే మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఏకంగా డైనోసారే ఉంటే మోస్ట్ వైలెంట్గా ఎంత వైలెంట్గా చూపించబోతున్నాడో ఒకసారి మీ ఊరికే ఆలోచించుకోండి. Drama always works. It works especially with Prabhas. आपने बोला ना बाहुबली और सलार और कल्कि, वो तीनों में प्रभासी है. अभी तक never seen before अवतार में प्रभास दिखने वाले हैं. I'll try. कोशिश तो वही है, तभी नया लगेगा ना. He has a very unique way of turning around and looking at people. I think if I say, Anna, you'll turn around and people are running away, I think like you'll hate me. Prabhas on a combination, my combination, opening day would be 150 CR. అంటే దాదాపుగా 2030 వరకు మన డైనోసార్ ప్రభాస్ ఇండియాని అయితే సింగిల్ గా రూల్ చేయబోతున్నాడు. అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా డైనోసార్ డార్లింగ్ ప్రభాస్ గారితో పాటు మిగతా మన తెలుగు హీరోలు అందరూ అద్భుతమైన పాన్ ఇండియా సినిమాలు తీసుకొచ్చి అద్భుతమైన స్థాయికి ఎదగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరున్నా ఖచ్చితంగా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. ఎప్పుడన్నా వేటగాళ్ళను వేటాడే వాటిని చూసావా? ఇప్పుడు చూస్తాను. ఈ అమ్మ మొగడొచ్చాడు.